గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ మల్లారెడ్డి గారు, సోదరులు శాసనసభ్యులు అన్న సుధీర్ రెడ్డి గారు, ముఠా గోపాల్ గారు, అక్క శాసన మండలి సభ్యురాలు శ్రీమతి వాణీదేవి గారు, డాక్టర్ శ్రవణ్ దాసోజు గారు మొన్ననే ప్రమాణ స్వీకారం చేసినారు ఎమ్మెల్సీగా వారు, అదేవిధంగా గౌరవనీయులు కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారు, మల్కాజ్గిరి శాసనసభ్యులు గౌరవనీయులు మరి రాజశేఖర్ రెడ్డి గారు, మాజీ శాసన మండలి సభ్యులు సోదరులు సలీం గారు, పార్టీ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా ఆఫీస్ మొత్తం కూడా ఈరోజు హెడ్ క్వార్టర్స్ అంతా చూసుకుంటున్న పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా ఫార్మర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర సీనియర్ నాయకులు అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తమ్ముడు తలసాని సాయి కిరణ్ గారు, డాక్టర్ ఎర్రుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా గజల నాగేష్ గారు, మన్నించల వెనకాల అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు, మా తమ్ముడు సోదరుడు మేడ్చల్ జిల్లా పార్టీ ప్రెసిడెంటు మన ఎమ్మెల్సీ షమీపూర్ రాజు గారు, గజల నాగేష్ గారు, కిషోర్ గారు, సోదరులు మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి మొన్న పోటీ చేసిన పెద్దలు రాగిడి లక్ష్మారెడ్డి గారు, ఎంఎన్ సీనన్న గారు, రావుల శ్రీధర్ రెడ్డి గారు, ఇనాయత్ అలీ బాక్రీ గారు, వీరేష్ గారు, జయసింహ గారు, నివేదిత గారు, మా అక్క పద్మా దేవేందర్ రెడ్డి గారు, నందికంటి శ్రీధర్ గారు, అదేవిధంగా సోమశేఖర్ రెడ్డి గారు, ఇంకా వేదిక పైన ప్రతి ఒక్కరికి, జగన్ గారికి, వేదిక ముందున్న గౌరవనీయులైన కార్పొరేటర్లకి, అదేవిధంగా గౌరవనీయులైన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఇంకా వేదిక ముందున్న హైదరాబాద్ నగర సీనియర్ నాయకులకు, నాయకురాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, సందర్భం మీకు తెలుసు. ఈరోజు మనం ఒక రెండు ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంది. ఒకటి, మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27. మరి 27 నాడు జరగబోయే ఈ ఇంటి పండుగ తెలంగాణ ప్రజలకు సంబంధించినంత వరకు ఇది ఒక ఇంటి పండుగ. ఆ పండుగ ఏ స్థాయిలో చేసుకోవాలా, హైదరాబాద్ నుంచి మనం ఎట్లా పోవాలా, ఏంది అనేది ఇప్పటిదాకా పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినారు. నా వైపు నుంచి ఒక 2-3 విషయాలు మీతో చెప్పాలి. ఒకటి, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మరి దాదాపు 77-78 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 77-78 ఏళ్లలో మన తెలుగు రాష్ట్రాల్లో, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న రాష్ట్రం కానీ, ఈరోజు తెలంగాణ ఆంధ్రగా ఉన్న రాష్ట్రాలు కానీ, ఈరోజు ఈ 77 ఏళ్ళు ఒక్కసారి తిరిగి చూస్తే కేవలం 2 రాజకీయ పార్టీలు మాత్రమే 25 ఏళ్ల కంటే ఎక్కువ ఒక పార్టీగా పుట్టి అధికారాన్ని, అదేవిధంగా ప్రతిపక్ష పాత్రని, ఇంకా ఉద్యమ పాత్రని ఇవన్నీ పోషించిన పార్టీలు ఎన్ని ఉన్నాయని చెప్పి లెక్క కడితే కేవలం రెండు పార్టీలు మాత్రమే. ఒకటి, ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 82-83లో స్థాపించిన పార్టీ ఒకటైతే, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఏర్పాటు చేసిన పార్టీ అది. దాని తర్వాత మళ్ళీ 2001లో మన నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ రాష్ట్రం కావాలనే ప్రజల ఆకాంక్షని హిమాలయాల స్థాయికి తీసుకొని పోయి అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, 25 ఏళ్ల పాటు అన్న ఎన్టీఆర్ గారు తర్వాత మరి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అంత అద్భుతంగా ఒక పార్టీని వ్యవస్థాపక అధ్యక్షుడిగా 25 ఏళ్ల పాటు విజయవంతంగా నడిపించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మధ్యలో పార్టీలు చాలా వచ్చినాయి, చాలా పోయినాయి. ఒక రాజకీయ పార్టీ నడపడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఒక రాజకీయ పార్టీగా అందులో ముఖ్యంగా ఒక్కసారి వెనుకకు తిరిగి చూస్తే 2001లో 2001వ సంవత్సరంలో ఏమున్నదానాడు అని చూస్తే అది సినిమా పాట ఉంటుంది. ఒకటి, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం అనే పాట. నిజంగా కూడా ఆ రోజు పరిస్థితి అదే. 2001లో పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఏముంది అన్నాడు. కేసీఆర్ గారికి ఇవ్వాలంటే ఇంత పెద్ద బలగం ఉంది హైదరాబాద్లో. ఆ రోజు ఏముంది 2001లో? గులాబీ కలర్ చూసి, గులాబీ జెండా చూస్తే నవ్విన వాళ్ళు ఎంతోమంది, ఇదేం కలరా, ఇదేం పార్టీ అని. అట్లే ఇంకా దానికి మించి ఎన్ని ప్రతికూలతలు, ఎన్ని ఛాలెంజ్లు ఉండేనో ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకుంటే మనకు కేసీఆర్ గారి యొక్క గొప్పతనం ఏందో అర్థమవుతుంది. 2001లో కేసీఆర్ గారి వయస్సు కేవలం 47-46 ఏళ్ళు. అంటే ఒక రాజకీయ నాయకుడికి అక్కడి నుంచే టేక్ ఆఫ్ పాయింట్. నిజంగా చెప్పానంటే ఆడికెళ్ళి నువ్వు అప్పటికే మంత్రిగా చేసినాడు కేసీఆర్ గారు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, రాష్ట్రంలో బాగానే పాపులర్ లీడరు. అక్కడి నుంచి నువ్వు టేక్ ఆఫ్ అయ్యి దాదాపు 75 ఏళ్ళ దాకా చక్కగా పనిచేసుకుంటూ పోవచ్చు. ఏ రిస్క్ తీసుకోకుండా అప్పటిదాకా తీసుకున్న రిస్క్ చాలని చెప్పి కావాలంటే అక్కడ ఉన్న నాయకుడితో రాజీ పడి కూర్చోవచ్చు.
దాంతోపాటు 2001లో ఒకసారి వెనకకి తిరిగి చూసుకుంటే రాజకీయ పరిస్థితి ఆ రోజు అప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్, ఈ రోజున్నట్టే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. వాజ్పేయి గారు ప్రధానమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ రెండు కూడా పీక్లో ఉన్నాయి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్నాడు ఎన్డీఏ కన్వీనర్ కూడా. ఆయన ఏదంటే అది ఢిల్లీలో చెల్లుబాటు అయ్యే పరిస్థితి. అట్లాంటి తెలుగుదేశం పార్టీని, అట్లాంటి బీజేపీ పార్టీని తట్టుకోవడం ఒకవైపు, మరొక వైపు 100 సంవత్సరాల పైచిలకు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇంకో దిక్కు. 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఆ రోజు తెలంగాణలో ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో మరి కేసీఆర్ గారు పార్టీ పెట్టాలన్నప్పుడు మరి కేసీఆర్ గారు ఏమి ఎన్టీ రామారావు గారు లాగా సినిమా యాక్టర్ కాదు, సినిమా గ్లామర్ లేదు. పోనీ రాజకీయాల్లో మీకు తెలుసు నాకంటే బాగా కులబలం ఉండాలా, ధనబలం ఉండాలా, చాలా ఉండాలా. ఏమన్నా ఉందా అంటే అది కూడా లేదు. కులబలం లేదు, ధనబలం లేదు, ఆనాడు అంగబలం కూడా లేదు. అంటే మనందరం కూడా లేదు, ఇంత పెద్ద ఎత్తున సైన్యం కూడా లేదు. ఇంక అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో ఒక అపనమ్మకం. అవుతుందా తెలంగాణ? అందరు మధ్యలో వస్తారు, వాడుకుంటారు, విడిచిపెడతారు, అవతల పడతారు, కానీ ఎవరు కూడా పట్టించుకోరు. మళ్ళీ వాళ్ళ పదవి కోసమే జెండా ఎత్తుతారు, పదవి రాగానే పారిపోతారు. నమ్మొచ్చా? రాజకీయ నాయకత్వం మీదనే అపనమ్మకం. ఎందుకంటే 1971లో ఆనాడు 370 మంది పిల్లలు చచ్చిపోయిన తర్వాత తెలంగాణ మొదటి దశ ఉద్యమంలో 11 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించారు, ఇంక్లూడింగ్ హైదరాబాద్. ఆ రోజు హైదరాబాద్లో జిఎస్ మెల్కోటే గారని ఆయన తెలంగాణ ప్రజా సమితి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిండు. 14 పార్లమెంట్ మనమే గెలిచినాం అన్నాడు. టీపీఎస్ పార్టీ పేరు ఆ రోజు, తెలంగాణ ప్రజా సమితి. గెలిచినాక కాంగ్రెస్, ఆ రోజు కాంగ్రెస్ కత్తికి ఎదురులేదు. దేశంలో ఇందిరాగాంధీ గారి హవాకి ఎదురులేదు, తిరుగులేదు. ఆమె ఒకటే డైలాగ్ కొట్టింది ఇందిరాగాంధీ గారు. ఆమెకి ఎవరో చెప్పిండ్రు ఇవాళ తెలంగాణ ఇస్తే నువ్వు ఇంకో 10 ఇవ్వాల్సి వస్తుందని చెప్పారు. పాపం ఆమెకు మెంటల్ బ్లాక్, ఇట్లా అవుతుందేమో అని చెప్పి, దేశం పెద్దగా ఇదైపోతుందేమో, ఇంకా వేరే ఉద్యమాలు వస్తాయేమో అని చెప్పి ఆ యమధర్మరాజు కొడతాడు చూడు డైలాగ్ సతీ సావిత్రితో, ఏదన్నా అడుగు నీ భర్త ప్రాణం తప్ప ఏదన్నా అడుగు అన్నట్టు నువ్వు తెలంగాణ తప్ప ఏదన్నా అడుగు అని ఆ రోజు కూడా కండిషన్ పెట్టింది ఇందిరాగాంధీ గారు. మేము కొట్లాడిందే తెలంగాణ కోసం, మీరు తెలంగాణ తప్ప ఎట్లా అంటే లేదు ఇవ్వలేను అని చెప్పి ఆ రోజు ఆ 11 మంది ఎంపీలను కలిపేసుకొని 370 మంది పిల్లల త్యాగాలు వృధా అయిపోయినాయి. మళ్ళేదో 6 పాయింట్ ఫార్ములా అంటే, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే ఏదో కంటితుడుపు చర్యలు. 30 ఏళ్ల కిందట ఆ పని జరిగింది 71లో. 2001లో పార్టీ పెట్టినప్పుడు ఇది పరిస్థితి. ప్రజల్లో నమ్మకం లేదు, రాజకీయ నాయకత్వంలో నమ్మకం లేదు, సినిమా గ్లామర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, మీడియా బలం లేదు, ఏదీ లేదు. ఒక దిక్కుదోచని పరిస్థితిలో ఆనాడు చీకట్లో చిరుదీపంలాగా కేసీఆర్ గారు ఈ పార్టీని పెట్టి గులాబీ జెండా ఎగరేసి ప్రయాణం ప్రారంభమైంది. ఎంత అరాచకం అంటే తెలంగాణ కోసం పుట్టిన పార్టీకి హైదరాబాద్లోనే జాగలేదు, ఆఫీస్ పెట్టుకుందామంటే దిక్కు లేదు. చివరికి పెద్దలు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా రాజీనామా చేసిన మొట్టమొదటి మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పిలిచి, చంద్రశేఖరరావు గారు నీ కమిట్మెంట్ బాగుంది, తప్పకుండా నీకు నేను ఆశ్రయం ఇస్తా అని చెప్పి జలదృశ్యం అంటే ఇప్పుడు ఎక్కడైతే మనం అమరజ్యోతి కట్టినామో ఆ బోట్స్ క్లబ్ పక్కకు అక్కడ ఆయన జాగా ఉంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారిది, మీరు ఇక్కడ పెట్టుకోండి ఆఫీస్ అని మనకు అవకాశం ఇచ్చినారు. కానీ ఎంత అరాచకం అంటే తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డులో పార్టీ ఆఫీస్ పెట్టుకుంటే అదేదో భూమి, ఆ భూమి ఏదైతే ఉందో జలదృశ్యం భూమి, దానిలో ఏదో కిరికిరి ఉంది, పంచాయతీ ఉందని చెప్పి మనం లేకుండా అర్ధరాత్రి వచ్చి మన సామాన్లు గిమాన్లు అనేది బయట వారేసి మనకు జాగ లేకుండా చేసి, ఎక్కడైనా పార్టీ ఆఫీస్ పెడదాము అంటే వాళ్ళకి ఫోన్లు పోతాయి, ఏమని మీరు ఇవ్వద్దు, ఇస్తే బాగుండదు, ఇంత దాదాగిరి. మరి ఇన్ని ప్రతికూలతల మధ్యన కేసీఆర్ గారు ప్రయాణాన్ని ప్రారంభించి ఒక్కొక్కటిగా ఉద్యమాన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కించి 14 సంవత్సరాల పాటు అప్రతిహతంగా కొట్లాడితే అట్లా వచ్చింది తెలంగాణ తప్ప ఏదో అనాయాసంగా ఏదో చాక్లెటో బిస్కెటో ఇస్తున్నట్టు ఇస్తే రాలే. 14 ఏళ్ల పాటు ఎన్ని ప్రెజర్స్ వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని అపజయాలు ఎదురైనా, ఎన్ని రకాల దక్కా మొక్కిలు తిన్నా అన్ని తట్టుకొని గట్టిగా నిలబడి ఆఖరికి
2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని బయలుదేరితే 11 రోజుల పాటు ఆనాడు నిరాహార దీక్షకు ఆమరణ దీక్ష కూర్చుంటే చివరికి కేంద్రం దిగి వచ్చి ఆనాడు డిసెంబర్ 9, 2009 నాడు మనకు ఆనాడు ప్రకటన వచ్చింది. ఇది చిన్న విషయం కాదు. ఇది ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే మిగతా రాజకీయ పార్టీల పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు.